హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ ఇన్ఫర్మేషన్. ఫ్రెండ్స్, ఈరోజు వీరందరి ఖాతాలకు 1294 కోట్ల రూపాయలను రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేశారండి. సో అయితే ఈ డబ్బులు ఏ పథకం కింద జమ చేశారు, ఎవరి ఖాతాలకు జమ చేశారు, అలాగే వైఎస్ఆర్ చేయుత, ఈబీసీ నేస్తం, కళ్యాణమస్తు, అలాగే జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ ఆసరాకు సంబంధించి మనకు కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి నిధులను రాష్ట్ర ప్రభుత్వం వారు ఎప్పుడు విడుదల చేయనున్నారు, సో పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. సో ఇక వివరాల్లోకి వెళ్తామండి. సో రాష్ట్రంలో ఉండే మహిళలందరి ఖాతాలకు రాష్ట్ర ప్రభుత్వం వారు వైఎస్ఆర్ చేయుత, అలాగే వైఎస్ఆర్ ఆసరా, అలాగే ఈబీసీ నేస్తం పథకాలకు సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. అయితే 16వ తారీఖున అంటే మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న విద్యా దీవెనకు సంబంధించినటువంటి డబ్బులను 502 కోట్ల రూపాయలను విడుదల చేశారండి. అలాగే వైఎస్ఆర్ ఆసరాకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 1480 కోట్ల రూపాయలను విడుదల చేశారండి. అంటే డ్వాక్రా మహిళలకు మాత్రమే ఈ డబ్బులు అయితే రానున్నాయి. ఇకపోతే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 1294 కోట్ల రూపాయలను విడుదల చేశారు. సో అయితే ఇది రాష్ట్రంలో ఉండే రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందండి. రైతులకు ఎందుకంటే ఏదైతే పంట నష్ట పరిహారం కింద ఖరీఫ్ సీజన్కు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం వారు డబ్బులు జమ చేయాలో ఆ డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది. సో రైతుల ఖాతాల్లోకి ఈరోజు డబ్బులు అయితే జమ కానున్నాయి. అలాగే మనం వైఎస్ఆర్ చేయుత, ఈబీసీ నేస్తం పథకాలకు సంబంధించి చూసుకుంటే కనుక వైఎస్ఆర్ చేయుతకు సంబంధించినటువంటి నిధులను రాష్ట్ర ప్రభుత్వం వారు మరో 2 రోజుల్లో విడుదల చేయనున్నట్టు మనకు చెప్పడం జరిగిందండి. అలాగే ఈబీసీ నేస్తం, కళ్యాణమస్తు, షాదీ తోఫాకు సంబంధించినటువంటి డబ్బులను కూడా రాష్ట్ర ప్రభుత్వం వారు జమ చేస్తామని మనకు సమాచారం అయితే అందించడం జరిగింది. సో రాష్ట్రంలో ఉండే వీరందరి ఖాతాలకు డబ్బులు అయితే రానున్నాయి. సో వైఎస్ఆర్ చేయుత కోసం, అలాగే ఎవరైతే ఈబీసీ నేస్తం కోసం, కళ్యాణమస్తు కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వారు శుభవార్త చెప్పడం జరిగిందండి. సో ప్రతి ఒక్కరూ కంపల్సరీగా మీ యొక్క అకౌంట్లు చెక్ చేస్తుండండి. సో మన రాష్ట్రంలో అమలు చేసే సంక్షేమ పథకాల గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. సో కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.